హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉలవచారు చికెన్ బిర్యానీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా ఈ టేస్టీ అయిన ఉలవచారు చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఇలా మనము ఒక హాఫ్ కిలో దాకా చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలానే 1 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి పుదీనా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 కప్పు దాకా పెరుగు, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ మసాలాలంతా చికెన్కి అంతా బాగా పట్టేలాగా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా మనము ఈ చికెన్ అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని రైస్ని 2-3 సార్లు వాటర్లో వాష్ చేసిన తర్వాత మరికొద్దిగా వాటర్ వేసుకొని రైస్ని మనం నానబెట్టుకోవాలి. అలానే ఉలవచారు బిర్యానీ మనం తయారు చేసుకుంటున్నాం కదా, అలానే ఉలవచారు రెసిపీని కూడా ఒకసారి చూసేయండి. ముందుగా మనం ఉలవలు తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ ఉలవల్ని మనం 2-3 సార్లు వాటర్లో వాష్ చేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునే ఉలవల్ని ఇలా ఒక 5 లీటర్లు కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 లీటర్లు దాకా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేసి కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అలానే ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకోవడానికి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలానే మిరియాలు, వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడి 1/2 టీ స్పూన్, అలానే పొట్టు తీసి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి 5 దాకా తీసుకొని వీటన్నిటిని ఇలా మనము దంచుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఈ లోపల ఈ ఉలవలు కూడా బాగా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ ఉలవల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఉలవల్ని మనము ఒక 3 గంటల దాకా ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు మనం ఉలవచారు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా ఇంగువ, అలానే కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, అలానే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా, ఇవిలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలానే మనం ముందుగానే దంచి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా టమాటో, అలానే ఉలవలు పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉలవలు ఉడికించుకున్న వాటర్ కూడా వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉలవచారు అంతా సగం అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అలానే ఇప్పుడు మనం బిర్యానీ రైస్ని ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎసురుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, 1 టీ స్పూన్ దాకా సాల్ట్, 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్లో వాటర్ వంచేసి ఇందులోకి బాస్మతి రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ రైస్ మనకు 85% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ మొత్తం వంపేసి రైస్ని మనం పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్, అలానే మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చికెన్కి మసాలాలన్నీ వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా ఇందులోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, ఇలా మనము చికెన్ వేసుకున్న తర్వాత చికెన్లో ఉండే వాటర్ అంతా ఇమిరిపోయి ఇందులో మనకు ఆయిల్ వచ్చేంత వరకు ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా ఉలవచారు వేసుకోవాలి. చూసారు కదా, ఇందులోకి ఉలవచారు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి ఇలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఇలా మరికొద్దిగా ఉలవచారు వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత పైనుంచి ఇలా ఒక మూత పెట్టేసి మంటను స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీని మనము ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి.
చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు చికెన్ బిర్యానీని మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇలా 20 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉలవచారుని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు చికెన్ బిర్యానీ తయారైపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు బయట రెస్టారెంట్లో కొనేది కాకుండా ఇంట్లో ఒకసారి చాలా ఈజీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.